అందరికీ నమస్కారం అండి. సార్, వైఎస్ఆర్సీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు చెప్పారు గతంలో, ఓడినవాడు వినాలి, గెలిచినవాడు చెప్పాలి అని. ఓడినవాడు అంటే వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన దగ్గర నుంచి వాళ్ళు ఒక వర్షం చెప్పుకుంటూ వస్తున్నారు. తప్పులేదు, వాళ్ళ కార్యకర్తలను మోటివేట్ చేయడం కోసం చెప్పడంలో తప్పులేదు. కానీ అది మన దేశ సమగ్రతకి లేకపోతే శత్రువులకి అది బలం ఇచ్చేదిలాగా అవ్వకూడదు. అంటే ఒక బంగ్లాదేశ్లో రీసెంట్గా గవర్నమెంట్ పడిపోవటానికి కూడా ఇలాంటి ఒక ప్రచారం కారణమైంది. వైఎస్ఆర్సీపీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళకి 151 సీట్లు వచ్చినప్పుడు వాళ్ళు ప్రజాబలంతో గెలిచామనుకోవటం, వాళ్ళకి 11 సీట్లు వచ్చినప్పుడు మేము ఈవీఎంలు స్కామ్ చేశారు, ఈవీఎంల్లో అవకతవకలు జరిగినాయి, మేము ఓడిపోయాం అందుకే అని చెప్పటం. ఆ రోజున 2014లో వైఎస్ఆర్సీపీ ఓడిపోయినప్పుడు కూడా వీళ్ళు ఇదే మాటలు మార్చడం జరిగింది. వాళ్ళు ఓడిపోయినప్పుడేమో ఈవీఎంల మీద నెట్టేయటం, వాళ్ళు గెలిచినప్పుడేమో ప్రజలు మమ్మల్ని చూసి ఆదరించారు, మా నాయకుడు బలం చూసి మమ్మల్ని మెచ్చారు అని చెప్పి వాళ్ళకు వాళ్ళే జబ్బలు చరుచుకోవటం ఏమీ అంత బాలేస్తారు. ప్రజా తీర్పుని స్వాగతించాలి. ప్రజలు ఎందుకు తిరస్కరించారో వాళ్ళు తెలుసుకోవాలి. తదనంతరం ప్రజలకి అనుకోగా లేకపోతే ప్రజలు మెచ్చే విధంగా ఎలా ప్రవర్తించుకోవాలో వాళ్ళు తెలుసుకుంటే మళ్ళీ అధికారంలోకి వస్తారు. ఓడిపోవటం గెలవటం అనేది ఎన్నికల్లో ప్రజా జీవితంలో సర్వసాధారణం. మా అధ్యక్షులు వారు చెప్పినట్టు 2 చోట్ల ఓడిపోయిన రోజున మేము ఎప్పుడూ కూడా ఈవీఎంల ద్వారా మేము ఓడిపోయామని అనలేదు. ఆ రోజు సాయంత్రమే పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి విజయవాడ జనసేన పార్టీ ఆఫీసులో ప్రజా తీర్పుని మేము స్వాగతిస్తా ఉన్నాం, 3 నెలల సమయాన్ని ప్రభుత్వానికి ఇస్తా ఉన్నాం, ఇచ్చిన తర్వాత మేము ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తామని చెప్పి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఈ రోజున మోహన్ రెడ్డి గారు ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఏదో ఈవీఎంల గురించి అన్నారు, ఏదో వీడియో ఉందని చెప్తా ఉన్నారు. ఉంటే బయట పెట్టండి. మేము ఎప్పుడూ కూడా ప్రజా తీర్పును స్వాగతించాం తప్ప ప్రజా తీర్పుని మేము అపహాస్యం చేయలే. ప్రజలు ఓట్లేశారు కానీ ఈవీఎంల్లో మాయమైపోయినాయి అని చెప్పి మేము ఎప్పుడు అనలా. పులివెందుల్లో కూడా ఇందాక చెప్తా ఉన్నారు, ఎప్పుడో 94లో జరిగిన ఎలక్షన్ల గురించి, అప్పుడెప్పుడో ఎవరో గెలిచిన సర్పంచుల గురించి. ఇన్ని సంవత్సరాలుగా నామినేషన్లు వేయడానికి కూడా ఎవరు లేరు, అన్ని ఏకగ్రీవాలు చేసుకున్నారు. ఈ రోజున ఒక ఎలక్షన్ చేయాలంటే కొన్ని సమస్యాత్మకమైన ప్రదేశాల్లో పోలీస్ పహారా ఉంటుంది, ఎలక్షన్ కమిషన్ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్ ఘటనలు జరగకుండా పోలీస్ వ్యవస్థ కఠినమైన చర్యలు తీసుకుంటుంది. పోలీసుల మీదకి ఎగబడుతుంటే పోలీసులు ఏం చేస్తారు సార్? పోలీసులు వాళ్ళ పవర్ వాళ్ళు చూపిస్తారు. పోలీసుల మీద ఎగబడతామా మనం? ఎగబడితే ఏం చేస్తారు? వాళ్ళకి కొన్ని పవర్స్ ఉంటే వాళ్ళు దాని ప్రకారం చేసుకుంటూ పోతారు. దానికి అక్కడ కోయ ప్రవీణ్ గారిని నిందించడం, ఆయన్ని ఏకవచనంతో బూతులు తిట్టడం అదంతా కరెక్ట్ కాదు. రేపు పొద్దున ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఆయనకి వ్యవస్థల మీద నమ్మకం ఉండాలి, పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఉండాలి, పోలీస్ వ్యవస్థని గౌరవించాలి. అటువంటిది ఆ డిఐజీలని లేకపోతే ఎస్పీలని డిఎస్పీలని బూతులు తిట్టుకుంటా బెదిరించుకుంటా ఇది కరెక్ట్ కాదు సార్. ఇప్పుడు ప్రజా తీర్పుని మనం ఖచ్చితంగా స్వాగతించాల్సిన అవసరం ఉంది. తప్పుల్ని కనుక మనం సరి చేసుకోకపోతే రేపొద్దున పులివెందుల సీటు కూడా పోయే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు సడన్గా వచ్చిన మార్పు కాదు ఈ రోజున అక్కడ ఓటర్లలో. 2024లో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన మెజార్టీ ఎంత సార్? 60,000. 2019లో ఆయనకు వచ్చిన మెజార్టీ అంత 90,000. అంటే 30,000 మెజార్టీ తగ్గిపోయింది ఆయనకి మొన్న ఎలక్షన్లో. కూటమి పార్టీలకి వన్ సైడ్గా వేవ్ వీచింది. 151 సీట్లు వస్తాయని ఎప్పుడన్నా అనుకున్నావా? రాష్ట్ర చరిత్రలో అంత పర్సెంట్ సీట్ వస్తుందని అనుకున్నావా? కానీ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ఆ వేవ్ వచ్చింది, ప్రజలు ఆయన్ని ఆహ్వానించారు, మేము కూడా స్వాగతించాం. అలాంటిది దానికన్నా మంచి వేవ్ మొన్న కూటమి ప్రభుత్వానికి వచ్చింది, కూటమి పార్టీలకు వచ్చింది. దాన్ని స్వాగతించాలి. అంతేగాని ఇప్పటికీ పాడిందే పాట పాసిపళ్ళ దాసు అన్నట్టు మీరు 3 పార్టీలతో వెళ్తారు, 4 పార్టీలతో వెళ్తారు, మీరు డిఐజీలను మార్చుకున్నారు, ఎస్పీలను మార్చుకున్నారు, వాళ్ళు మార్చుకున్నారంటే 2024లో ఉంది మేమా? 2024కు ముందు మేము మార్చుకోగలుగుతామా? ఎలక్షన్ కమిషను కొన్ని ఆదేశాలను ఇస్తుంది, దాని ప్రకారం వాళ్ళు మార్చుకున్నారు. మేము ఎలా మార్చుకోగలుగుతాం? మేము అధికారంలో లేం కదా. మీకు కావాల్సినట్టు మీరు మార్చుకున్నారు. మీరు ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి గారిని చిత్తూరులో అక్కడ అంగళ్ళ దగ్గర గొడవ జరిగింది. ఎవరు సార్ ఆయన? ఎస్పీ గారి పేరు మర్చిపోయాను, ఆయన పేరు ఏదో ఉంది. వీళ్ళందరినీ తీసుకుని అక్కడ ప్రచారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీదకి రాళ్ళు వేసి కొట్టింది, భీమవరంలో రాళ్ళు వేసి కొట్టింది, నందిగామలో రాళ్ళు వేసి కొట్టింది వీళ్లే కదా. పోలీసులు అప్పుడు వీళ్ళకి సహకరించారు కదా. రామచంద్ర యాదవ్ గారి ఇంటి మీదకి దాడి చేశారు కదా, ఇల్లు తగలబెట్టారు కదా, అద్దాలు పాల్గొట్టారు, కార్లు అద్దాలు పాల్గొట్టారు. ఏం చెప్తా ఉన్నామంటే వ్యవస్థల్ని ఎవరో కూడా చేతిలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు, తీసుకోరు. మీరు ఆ రోజున మీరు చేశారు కాబట్టి ఈ రోజున మేము తీసుకుంటాము. ఆ రోజున మీరు కుప్పంలో ఇలాగే చేశారా? మరి
కుప్పంలో అంతా ప్రజాస్వామ్యం వెల్లివిరిసింది. కుప్పం ప్రజలంతా చంద్రబాబు నాయుడు గారిని తిరస్కరించారని చెప్పి ఆ రోజున మీరు పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికి పెద్ద పెద్ద శబదాలు చేశారు కదా. మరి ఆ రోజున మీరు రిగ్గింగ్ చేసి గెలిచారా, లేకపోతే రిగ్గింగ్ చేయకుండా గెలిచారా? రిగ్గింగ్ ఏంటి సార్? దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారిని ఏమో పక్కన వ్యతిరేకిస్తారు వీళ్ళు. మళ్ళీ రాహుల్ గాంధీ గారు ఏదో ప్రెస్ మీట్ పెట్టి లేకపోతే మీడియాతో ఆయన ఏదో మాట్లాడుతుంటే రాహుల్ గాంధీ గారు చెప్పింది నిజం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పొగుడతారు. రాహుల్ గాంధీ గారిని వ్యతిరేకించింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఆయన మీద యుద్ధం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? లేకపోతే రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్తా ఉన్నారో ఆ ఎలక్షన్లో మరి కర్ణాటకలో వాళ్ళ ప్రభుత్వం రాలేదా? తెలంగాణలో వాళ్ళ ప్రభుత్వం రాలేదా? కాబట్టి ఏంటంటే ప్రజలు ఇచ్చిన తీర్పుని మనం గనక జాగ్రత్తగా స్వీకరించి తప్పుల్ని సరి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ వస్తాయి ప్రభుత్వాలు, వస్తాయి ప్రభుత్వాలు పోతాయి. అంతేగాని బ్లేమ్ గేమ్ చేసుకుంటా ఉంటే వాళ్ళ మీద వీళ్ళ మీద చేసుకుంటా పోతే ఎటు ముందుకు వెళ్ళలేము సార్. ఏంటి అమరావతి మీద మళ్ళీ ఏదో విషయం కక్కుతున్నారు వైసీపీ వాళ్ళని ప్రచారం జరుగుతుంది. వీళ్ళకి ఏం పని ఉంది సార్? వైఎస్ఆర్సీపీకి ఏం పని ఉంది సార్? ఏం పని లేదు. అమరావతి మీద విషం కక్కాలి. ఈ రోజున దేశవ్యాప్తంగా చూడండి సార్, ఏ నగరం బాగుంది సార్? హైదరాబాదు, మీరున్నారు హైదరాబాద్లో వరదలు వస్తే మునిగిపోతా ఉంది. ఢిల్లీ వస్తే ఢిల్లీ మునిగిపోతా ఉంది. భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు పడినప్పుడు ఎవరు మాత్రం ప్రకృతి కోపిస్తే మనం ఏం చేయగలుగుతాం? మనం మనుషుల్లో మన 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 జీవన శైలిలో మనం మార్పు రావాలి. మనం ప్రకృతిని ఇబ్బంది పెట్టకూడదు. నీరు పల్లం ఎరుగుద్ది, దాని ఛానల్ మనం కరెక్ట్గా దానికి డైరెక్షన్ చూపిస్తే వెళ్ళిపోతుంది. ఇప్పుడు చెన్నై లాంటి మహానగరాలు మునిగిపోతుంది, అక్కడ ముంబై లాంటి మహానగరాలు మునిగిపోతుంది, బెంగళూరు లాంటి మహానగరాలు మునిగిపోయి ఐటీ పార్కులన్నీ క్లోజ్ చేసుకుంటున్న పరిస్థితి. వీళ్ళు అమరావతి మీద విషం కప్పుతారు. అమరావతి ఇంకా కట్టలేస్తారు. చిన్న పిల్ల అమరావతి, చిన్న పాప అమరావతి మీద ఫస్ట్ ఏమో నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటా ఉన్నానని చెప్పి అందరిని మోసం చేసి అక్కడి నుంచి అమరావతిని రానియకూడదు, అమరావతిని లెగనీయకూడదు, అమరావతిని చంపాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విష ప్రయత్నం మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. వైజాగ్ రాజధాని అని చెప్పి వైజాగ్లోకి తీసుకెళ్తా ఉన్నారు సార్. వైజాగ్ హుదూద్ వచ్చినప్పుడు వైజాగ్ పరిస్థితి ఏంటి సార్? చిగురు టాకులో ఒడిగిపోలేదా సార్? వైజాగ్ సైక్లోన్ ప్రోన్ ఏరియా కాదా సార్? వైజాగ్ అయితే న్యాచురల్ కెలామిటీస్ రావా సార్? డిజాస్టర్స్ రావా సార్? ఎక్కడైనా వస్తాయి, డిజాస్టర్స్ వస్తాయి. ప్రకృతి కోపిస్తుంది. ప్రకృతిని కోపించినప్పుడు దాన్ని మనం జాగ్రత్తగా ఒక సిటీని మౌల్డ్ చేసుకుంటూ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని జాగ్రత్తగా మెరుగుపరుచుకుంటూ ఒక సిటీని నిర్మించే అవకాశం మనకు వచ్చింది కాబట్టి, అంటే బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ చెన్నై కానీ ఇది ఓవర్ ద ఇయర్స్ బిల్డ్ అయినాయి సార్. దాన్ని ఎవరు ఒక ప్లాన్గా నిర్మించుకోవాలి. కానీ అమరావతిని ఒక మంచి నగరంగా, ఒక ప్లాన్డ్ నగరంగా, ప్రపంచవ్యాప్తంగా గర్వించదగ్గ ఒక నగరంగా తీర్చిదిద్దుకునే అవకాశం మనకు వచ్చినప్పుడు మనందరం కూడా తలో చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లాలి తప్ప ఇదిగో మేక అంటే అదిగో పులి, ఇదిగో వచ్చేసింది వరద, ఇదిగో మీరు 5 సంవత్సరాలు నాశనం చేశారు సార్ అమరావతిని. ఎక్కడికక్కడ వదిలేసి చెట్లు పెంచేసి, కంప పెంచేసి, బిల్డింగులకి బూజు పట్టించి, బిల్డింగులకి నాచు పట్టించి దాన్ని నాశనం చేస్తే దాన్ని క్లీన్ చేసుకోవడానికి అవ్వట్లేదు. ఇంకా రంగులు వేసుకుంటా ఉన్నారు, లైట్లు పెట్టుకుంటా ఉన్నారు అని అపహాస్యం చేస్తూ ఉన్నారు సార్. ఇప్పుడు ఒక విజన్ ఉన్నోడికి ఒక విజన్ లేనోడికి తేడా ఏంటంటే సార్, ఒక పిల్లోడు పుట్టినప్పుడు ఆ పిల్లోడి మీద విద్యకి ఖర్చు పెడతారు చూడండి సార్. పేరెంట్స్ ఖర్చు పెట్టినప్పుడు కొంత ఖర్చు అవుతుంది. ఎందుకు అంత ఖర్చు పెట్టి చదివిస్తున్నాం అంటాడు ఒకడు. ఎందుకు పిల్లోడిని మెకానిక్ షెడ్కి పంపిస్తే రోజుకి 500 వస్తాయి కదా అంటాడు ఒకడు. కానీ ఒక విజన్ ఉన్న తండ్రి ఏం చేస్తాడు సార్? నేను ఈ రోజున నా కొడుకు మీద ఖర్చు పెడితే, వాడిని చదివిస్తే, బాగా చదువు చెప్పిస్తే రేపొద్దున మా స్థితిగతులు మారుతాయి, వాడి భవిష్యత్తు బాగుంటుంది, మా అంత భవిష్యత్తు బాగుంటుంది అని అనుకుంటాడు. కానీ విజన్ లేని తండ్రి ఏమనుకుంటాడు సార్? వీటిని షెడ్యూల్ పంపిస్తే 500 వస్తాయి, కూలీకి పంపిస్తే 1000 రూపాయలు వస్తాయి అనుకుంటాడు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు అలా అనుకోవచ్చు. అమరావతి మీద అంత చంద్రబాబు నాయుడు అమాట అనుకుంటుంది, నేను కాదు. ఆగండి సార్, ఆగండి మోహన్ రెడ్డి గారు. ఎక్కువ మాట్లాడారు, ఆగండి మీరు. ఓకే ఇస్తాను కిరణ్, ఒక్క నిమిషం. బాలా వినిపిస్తుందండి?